పర్యావరణాన్ని కాపాడుదాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, పరిశుభ్రతను పెంపొందిద్దాం, అనారోగ్యాన్ని పారదోడదాం. ఈరోజు ఈ థీమ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను ఒక స్వచ్ఛత పైన అవగాహన కార్యక్రమము, మన పరిసరాలని, మన రోడ్లని, మన హాస్పిటల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం వలన మనకి చాలా రోగాలను మనం నివారించగలుగుతాము. ఇప్పుడు ఈ వర్షాకాలము సమయంలో మనకి సీజనల్ వ్యాధులు అనేవి వస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే మనకి డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఫైలేరియాసిస్ ఇవన్నీ కూడా ఏంటంటే దోమల నుంచి వ్యాప్తి చెందుతాయి. అలానే ఈగల నుంచి కూడా జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ దోమలు, ఈగలు మనం ప్లాస్టిక్ టైర్లు పడేసి దాంట్లో వాటర్ స్టాగ్నేట్ అవ్వటము, దాంట్లో లార్వే వచ్చి దాంట్లో గుడ్లు పెట్టి అవి పెంపొంది అవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ మనకి ఈ మలేరియా, ఫైలేరియా, జ్వరాలు లాంటివి తెచ్చే అవకాశం ఉంటుంది. సో అందు గురించి మన రాష్ట్ర ప్రభుత్వము మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అవగాహన కల్పించాలి, ప్రజలందరికీ ఒక అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపి ప్రజలందరికీ అవగాహన కల్పించడం ఒకటి. అలానే మనం ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఒక ప్రతిజ్ఞ చేస్తూ భావితరాలకి ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని, పరిశుభ్రమైనటువంటి పరిసరాలని అందించడానికి ఒక కృషి చేసే భాగంలో దీన్ని మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.